విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా విపరీతంగా రెచ్చగొడతాం చూస్తుంటారు మీరు. దాడులు జరుగుతూ ఉన్నాయి, గడబడులు జరుగుతున్నాయి, పోలీసులు చూస్తుంటారు, మర్యాదలు ఏంటిది పద్ధతి? ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను, అల్లా అంటే పూజించకున్న ఆరాధన ఉంటుంది, క్రీస్తుని ఇష్టపడతాను, బుద్ధ భగవాన్ని ఇష్టపడతాడు. ఎందుకంటే కోటిలింగాన శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాల. క్రీస్తు పూర్వం 570 బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి ఉత్తరాభారతం నుంచి వచ్చిన తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది, జైనం వెలసిల్లింది. తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది. ఇన్ని డబ్బులు పెట్టినావు, యాదాద్రికి ఇన్ని ఇస్తున్నావు, 100 కోట్లు ఏదో ఇంకో దేవాలయం పెట్టినారు, మంచిదే, తప్పు కాదు, ఎందుకంటే ఇవ్వాల్సిందే. ఆ జిమ్మోయిటోళ్ళు కూడా ముస్లిం సోదరులకు ఇచ్చిన కరెక్టే. బుద్ధ భగవాను యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో 2000 సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ కానీ, కోటిలింగాల శిలాశాసనాలు కానీ. చరిత్ర అంటే బౌద్ధం కదా. చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఏందని ఒక సర్వే జరిగితే ఈ మధ్య వచ్చింది, మీరు చూడండి సోషల్ మీడియాలో బౌద్ధ మతం అని చెప్పినారు. బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వీరమన శిఖాపదం సమాధి అన్నీ ఆపుతాను నేను. అంటే మందు తాగొద్దు, ఒకటి గుంజుకోవద్దు, ఒకరి నిమిషం పెట్టొద్దు, నీవు బతుకుతున్న బతకలేమన్నా మహోన్నత తత్వం. ఎత్ర ఆకార కృత గుణాస్తే భగవంతని మీరు అంటే ఆ బుద్ధుని యొక్క మోమం చూస్తే సగం నేరాలు పోతాయి. గుర్తుంది మీరు, భూటాను వండి బుద్ధుడు విగ్రహాలు, బుద్ధుని ఆలయాలు ఎక్కడో ఆ మనిషిలో ఈ యొక్క మత్సాలు పోతాయి, అర్షడ్ వర్గాలు అవుతాయి. సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞానం వసిగిన సిద్ధనాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని, ప్రతిత్య సముత్పాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేరది సిద్ధనాగార్జునుడు. శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చిన వాడు సిద్ధనాగార్జునుడు. సిద్ధనాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవకుతుడు పూర్ణాద్వైత కాశ్మీర పండితుడు ఇక్కడి నుంచి వచ్చినవాడు. అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయాలా,